ఒక పారిశ్రామికవేత్తగా, విద్యావేత్తగా, అలాగే వ్యాపారవేత్తగా మనందరికీ సుపరిచితులు పొట్లూరి వరప్రసాద్ గారు. మనందరికీ కూడా పీవీపీ అంటూ సుపరిచితులు. ఈ రోజంతా వారు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారు, అసలు విజయవాడ అభివృద్ధికి సంబంధించి ఆయన విజన్ ఏంటి, ఇప్పటిదాకా విజయవాడలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయనే దాని మీద ఆయన అభిప్రాయాలు తెలుసుకుందాం. సో ఈ రోజు మొత్తం, ఈ డే మొత్తం కూడా ఆయనతో జర్నీ చేస్తూ అనేక విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చాలా హుషారుగా ఉన్నారు ప్రచారం చేస్తూ కూడా. ఎండల్లో మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయిపోతుంది అంతా ఒక రౌండ్. సో సిద్ధమైపోయారా ప్రచారానికి? యా అలవాటు అయిపోయిందండి. ఏంటి మాకు ఈ సడన్ సర్ప్రైజ్? ఇప్పటిదాకా ఒక వ్యాపారవేత్తకి, సక్సెస్ఫుల్ మ్యాన్ గా మీరు అందరికీ సుపరిచితులు పీవీపీగా. సో ఉన్నట్టుండి ఈ పొలిటికల్ జర్నీ ఏంటి? మేమే షాక్ అయ్యాం అసలు. అంటే 2014లో స్టార్ట్ అయిందండి. 14లో మన స్టేట్ సెపరేషన్ అయినప్పుడు మన 5 మంది పార్లమెంటరీస్ చూసాం. ఒకళ్ళ నోరు పెగల్లా, ఒక్కళ్ళకి మాట్లాడే శక్తి లేదు. 5 కోట్ల మంది ఆంధ్రులు వి డిజర్వ్ బెటర్. మన పిల్లలు, మన భావితరాలు, వీ నీడ్ టు హ్యావ్ లీడర్స్ దట్ దే షుడ్ రెస్పెక్ట్ అండ్ దే షుడ్ బి ప్రౌడ్ ఆఫ్. అక్కడ స్టార్ట్ అయిందండి జర్నీ. అండ్ మన పీక్లో ఉన్నప్పుడే మనం మన టైం మన జనాలకి ఇవ్వాలి. అది సాక్రిఫైస్. 75 ఏళ్ళకి రిటైర్ అయిన తర్వాత ప్రజాసేవ చేద్దాం అంటే కుదరదు. నేను కూడా అందుకే రాజకీయాన్ని కూడా ఎక్కడ వాటలా. పబ్లిక్ లైఫ్, పబ్లిక్ సర్వీస్. గత 20 సంవత్సరాలుగా నేను ఇప్పుడున్న ప్రతి సందు గొంతు 5 మంది లీడర్స్ నేను పుట్టి పెరిగిందే. కాలేజు, స్కూలు, ఇంజనీరింగ్ అంతా ఇక్కడ చేసి నేమూలకెళ్ళి తెలిసిన మిత్రులు, తెలిసిన వాళ్ళే. 2000 సంవత్సరం నుంచి ఇక్కడ మనం యాక్టివ్గా ఉన్నాం. కాలేజ్ కట్టించాం, 100 మంది విద్యార్థి ఉద్యోగాలు ఇచ్చాం. 10 ఏళ్ల క్రితం రీటైల్ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసాం. విజయవాడ తెలవని రోజుల్లో 2008లో స్టార్ట్ చేసి 2014లో భారతరత్న సచిన్ గారిని తీసుకొచ్చి ఓపెన్ చేసాం. అక్కడ మేము 700 మంది ఉద్యోగాలు వచ్చాం. ఒక కామన్ మ్యాన్గా మనం ఇంత చేయగలిగాం. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఇంకా లాట్ మోర్ చేయొచ్చు. ఇప్పుడు మొన్న కృష్ణలంక కరకట్ట అంతా నడిచాను. 30 years బ్యాక్ ఎలా ఉందో అదే ప్రాబ్లమ్స్. 30,000 మంది లివింగ్ అట్ స్మాల్ హౌసెస్ ఆన్ ద రివర్ బ్యాంక్. మాకే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక వ్యాపారవేత్త ఈరోజు పొలిటికల్ జర్నీ చేస్తూ ప్రచారం ఎలా నిర్వహిస్తారు, ఈ రాజకీయ దురంధరులను ఎలా ఎదుర్కొంటారు, వాళ్ళ కామెంట్స్కి ఏం సమాధానం చెప్తారు. సో మనం ఈరోజు ప్రచారంలోకి వెళ్తూ మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. పీవీపీ గారు, ఇది విజయవాడకి చెందిన అతిపెద్ద మార్కెట్, కాళేశ్వరరావు మార్కెట్, ఒక ఐకానిక్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇటువంటి ప్లేస్లో ఎన్ని సంవత్సరాలైనా జీవితాలు మాత్రం అలాగే ఉంటున్నాయి. వీళ్ళు ఈ కాంప్లెక్స్ అభివృద్ధి కోరుకుంటున్నారు, పక్కన వస్త్రాలత ఉంది. సో వీటన్నిటికీ సంబంధించి మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆదరణ మేము చూస్తూనే ఉన్నాం. సో ఏమనిపిస్తుంది? నా చిన్నప్పటి నుంచి వస్త్రాలత కాంప్లెక్స్ వస్తున్నాం. సోదరులు వెల్లంపల్లి గారు నేటివ్ ఆఫ్ 1 టౌన్ ఏరియా అంటాం. వచ్చినప్పుడు 1 టౌన్ అనేవాళ్ళం, ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటున్నాం. ఈ కాళేశ్వరం మార్కెట్ అనేది ఇక్కడ చూసారు. ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇలాగే ఉందండి. వీళ్ళంతా చిన్న చిన్న వ్యాపారస్తులు, మోస్ట్లీ వెజిటబుల్స్, కూరగాయలు ఇవన్నీ ట్రేడింగ్ చేసే చిన్న చిన్న వ్యాపారస్తులు. వీరందరికీ అత్యంత భారమైన విషయం అద్దులు. అది 33% పెంచుతున్నారు. చాలా భారంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారు కన్సిడర్ చేసి దాన్ని 10% చేస్తామని చేశారు. వారు కాలం చేసిన తర్వాత ఆ విషయం పట్టించుకున్న వాళ్ళు లేరు. సోదరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మేము మెయిన్ వాళ్ళ పెయిన్ పాయింట్ అడ్రస్ చేయాలి, విచ్ ఇస్ రెంటల్స్ కొంచెం మోర్ రీజనబుల్గా, రియలిస్టిక్గా ఉండాలి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కావాలి. మీరు చూస్తున్నారు కూడా, క్వాలిటీ ఆఫ్ ఎయిర్, యాక్సెస్ వే అన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలి. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టాలండి. వీళ్ళందరూ పెయిన్స్ అడ్రస్ చేయాలండి. సార్, పీవీపీ గారు, ఇక్కడ మీరు కాళేశ్వరరావు మార్కెట్కి వచ్చారు. ఇక్కడ ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి అనేక సమస్యలు విజయవాడలో ఇంకా తీర్చిన విధంగానే ఉన్నాయి. సో వీళ్ళకి ఎటువంటి సమస్యలు వీళ్ళు మీతో ప్రస్తావించారు, దాని పరిష్కారానికి ఎటువంటి సూచనలు చేస్తున్నారు? గత 15 రోజులుగా ఏ మూలకి వెళ్ళినా ప్రతి 100 మీటర్లకి స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. దోస్తులు అందరి దగ్గర భోజనం చేస్తున్నాను. అందరికీ ఒక కామన్ ప్రాబ్లం, ఈ స్ట్రీట్ కార్ట్స్ ఉన్నాయి చూసారా, వాళ్ళ సొంతవి కాదు. దీనికి వాళ్ళు హెవీ రెంట్స్ పే చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, స్ట్రీట్ వెండర్స్ అందరికీ వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ అంటారు. 5,000, 10,000 రూపాయలు అప్పులు తెచ్చుకుని దాని మీద 10 రూపాయలు వడ్డీలు కడతారు. రోజువారీ వడ్డీలు. జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఉచిత లోన్ ఇస్తామని అందరికీ ప్రకటించారు. సమగ్రంగా నియోజకవర్గానికి సరిపడా బల్క్లో ఇవన్నీ ప్రొక్యూర్ చేసి వాళ్ళందరికీ డెలివరీ చేసే హామీ శ్రీనివాసరావు గారు మేము చేయబోతున్నాం.
సో ఇందాక వాళ్ళు చెప్తూ ఉన్నారు సంక్షేమ పథకాలకు సంబంధించి మాకు ఏ పథకం కూడా దగ్గరికి రావట్లేదు, అర్హులమైంది కూడా మేము పొందట్లేదు అని చెప్తున్నారు. దాని మీద మీరు ఏమైనా దృష్టి సారించారా? ఇక్కడ అది ఏమైందంటేనండి, రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది ఒక ఆరోగ్యశ్రీ, ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్. ఆ ప్రభుత్వ పథకాలు కామన్ ఎందుకు అందట్లేదంటే వివక్ష, ఏ కులం, ఏ మతం, ఏ రాజకీయ సంబంధం లేకుండా మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి మహిళకి అందజేయబోతోంది. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, స్ట్రీట్ వెండర్స్ పక్కన ఉంటే రోడ్ ట్రాఫిక్ జామ్ అయిపోతుందని వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భం. మరో పక్క వీళ్ళని తీసేసినా కూడా ట్రాఫిక్ అలాగే ఉన్న సందర్భం. ఏంటి దానికి ఏమన్నా పర్మనెంట్ సొల్యూషన్స్ విజయవాడలో ఉన్నాయా? ట్రాఫిక్ అనే దానికి ఎగ్జిస్టింగ్ అదర్ ట్రాన్స్పోర్టేషన్ అవెన్యూస్ మనం కంప్లీట్ చేయాలి. ఇది ఒక 50-60 సంవత్సరాల చరిత్ర ఉన్న నైబర్హుడ్. వీళ్ళందరూ చిన్న చిన్న వెండర్స్, దే ఆర్ మీటింగ్ ద రిక్వైర్మెంట్. ఇక్కడ వాళ్ళందరికీ వాళ్ళ నీడ్స్ అడ్రస్ చేస్తున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ట్రాఫిక్ ప్లానింగ్ అంతా సరిగ్గా స్ట్రీమ్ లైన్ చేసి, పోలీస్ డిపార్ట్మెంట్తో చేసి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేయాలండి. కనెక్టివ్ బ్రిడ్జెస్ అన్ని కంప్లీట్ చేసి అవన్నీ టైమ్లీగా చేయాలి. ఒక చిన్న బ్రిడ్జి 5 ఏళ్ళు పడితే ఇంకా అమరావతి 500 ఏళ్ళు పడుతుంది. దానికి ఒక దృఢ సంకల్పం ఉండాలి. శ్రీనివాసరావు గారు లాంటి నాయకులు ఉండాలి, ప్రజాప్రతినిధులు. వారికి రౌండ్ ద క్లాక్ యాక్సెసిబిలిటీ నాయకులు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని దృఢమైన నాయకులు కావాలి. విజయవాడతో మీకు ఎటువంటి అనుబంధం ఉంది? మీ కుటుంబ నేపథ్యం ఏంటండి అసలు విజయవాడలో? నాన్నగారు ఉయ్యూరు పక్కన గరిగిపరి స్వగ్రామం. మా ఎల్కేజీ అప్పుడు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ అనేది వన్ ఆఫ్ ద టాప్ మోంట్ఫోర్ట్ ఇన్స్టిట్యూషన్స్ అండి. మేము ఉన్నప్పుడే అప్పుడే డెవలప్ అవుతుంది. అక్కడ 10th క్లాస్ వరకు చదివాను. తర్వాత ఇక్కడ లయలా కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత కేఎల్సీలో ఇంజనీరింగ్ చేశాను. 94లో నాకు అప్పుడు యూఎస్ వీసా రాకపోతే 93లో 94లో ఆస్ట్రేలియా వెళ్ళాను మాస్టర్స్ చేయడానికి. అక్కడ క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశాను. అప్పుడు 3 సార్లు యూఎస్ ఇండియాలో రిజెక్ట్ అయింది, 3 సార్లు ఆస్ట్రేలియాలో వీసా రిజెక్ట్ అయింది. 7వసారి సింగిల్ ఎంట్రీ వీసా వస్తే 95 August 1 అమెరికా వెళ్ళాను $160తో. ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత ఐ నెవర్ ఫర్గెట్. 94లో వెళ్ళిన 6 వారాల్లో డబ్బులు అయిపోయింది. ఏదో ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అని పెట్టి సొంతం వెళ్ళిపోయాను ఆస్ట్రేలియా. అక్కడ 20 గంటలు పని చేయనిస్తారు. బట్ దే ఎక్స్పెక్ట్ యూ టు మొత్తం 7,500,000 సెమిస్టర్ కట్టాలి ఫీజు. అంత ఆర్థిక స్తోమత మాకు లేదు. అప్పట్లో ద ఓన్లీ జాబ్ యూ కుడ్ గెట్ వాస్ 3:30 in the morning. నా ఫస్ట్ జాబ్ నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్ బిల్డింగ్. పొద్దున 3:30కి లేస్తే టాయిలెట్స్ క్లీన్ చేయాలి. దట్స్ ద ఫస్ట్ జాబ్ ఇన్ మై లైఫ్. 9 months. అవునా? నిజం? అండ్ ఐఎమ్ నాట్ ఎంబారస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మార్నింగ్ 3:30 మా పిల్లలకి వాళ్ళకి చెప్తాను దట్ ఇస్ పాపాస్ ఫస్ట్ జాబ్ అని. రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం చాలా రీసెంట్ గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. పూర్తిగా వంట పట్టించుకున్నారా రాజకీయాల్ని? అంటే ఇట్ ఇస్ న్యాచురల్. మనం రాజకీయం చేయడం రాలేదు, పబ్లిక్ లైఫ్లోకి వచ్చాం, పీపుల్తో ఇంటరాక్ట్ అవుతున్నాం. నేను స్టార్ట్ అయింది అక్కడే. ఇస్త్రీ బండి ఇస్త్రీ చేస్తుంటే మేము రోజు ఇస్త్రీ చేసుకుని స్కూల్కి వెళ్ళాం. కూరగాయలు కొంటున్నాం. చిన్నప్పుడు అంతా కూరగాయలు రోడ్ల మీద తిరిగాము. ఇవన్నీ మన చిన్నప్పుడు చూసిన లైఫ్. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి ఒక మధ్యతరగతి కుటుంబం లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు. ఇప్పుడు మన కృష్ణలం కరకట్ట అంతా నడిచాం. 30,000 మంది కుటుంబాలు. వాళ్ళ లైఫ్ చూస్తుంటే అర్థమవుతుందండి హౌ ఫార్చునేట్ వీఆర్. ఒక చిన్న రూమ్లో 6-7 మంది ఉంటున్నారు. అందరినీ కలిసాం. వాళ్ళ ఫేస్లో వెలుగు చూస్తుంటే నాకు కనపడింది దే ఆర్ ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఐఎమ్ వన్ ఆఫ్ ద పూరెస్ట్ లాట్ అని. వాళ్ళకి వాంట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆర్ సింపుల్. వాళ్ళ ఇళ్ళకి పట్టాలు ఉంటే చాలు, పవర్ వస్తే చాలు, వాటర్ ఉంటే చాలు. అది కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఇవన్నీ జర్నీలో చూస్తుంటే 15 రోజుల మీద ఎవ్రీడే నాకు ఐఎమ్ మోర్ గ్రౌండెడ్, మోర్ హంబుల్డ్. సో మీరు పర్టికులర్గా వైఎస్ఆర్సీపీని ఎంచుకోవడంలో గల ఆంతర్యం ఏంటి? నాకు లాట్ ఆఫ్ కంఫర్ట్. ఓకే. రాజశేఖర రెడ్డి గారి వాల్యూ షర్ట్స్ నేను వారితో ఇంటరాక్ట్ అయ్యాను. నాకు ఉన్న కంఫర్ట్ వాళ్ళతోటే. ఏంటంటే చెప్పింది చేయాలి. పెద్ద పెద్ద కబుర్లు చెప్పనవసరం లేదు. నేను నేల విడిచి చేయను. ఓకే. పెద్ద మాట అసలు చెప్పను. బోత్ నా పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో. మా క్లయింట్స్ నేర్పించారు నాకు అది. ఏ రోజు పెద్ద మాటలు చెప్పను. మనం చేయగలిగే చెప్తాం. ఒక్కసారి కమిట్మెంట్ ఇవ్వకూడదు, ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళకూడదు. దట్ ఈస్ మై పర్సనల్ ఫిలాసఫీ. అది రాజశేఖర రెడ్డి గారి ఫిలాసఫీ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నా మొహం మీద కరాఖండిగా చెప్తారు, చేయగలిగిందే చెప్తారు. ఇవాళ వరకు ఆయన ఫామ్లో ఎవరు కమిట్ చేయాలి. నవరత్న పథకాల్లో చేశారు. చేయగలిగిన ఆచితూచి ఆలోచించి వారిని ప్రకటించారు. సో ఆ కల్చర్ నాకు మోర్ కంఫర్టబుల్. కానీ గత ఎన్నికల్లో వైఎస్ జగన్ కూడా ఇవన్నీ కూడా రాష్ట్రానికి భారం అవుతాయి, ఇవి సాధ్యం కాదు అన్న వీటిని ఈరోజు నవరత్నాల్లో పెట్టారు. సో అవి మీరు ఎలా ఆలోచిస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 2014లో కరాఖండిగా ఫామ్ లోన్ వేవర్ చేయలేనని చెప్పిందే ఇవాళ అదే స్టాండ్ మీద ఉన్నారు. ఫామ్ లోన్ వేవర్ ఇంక్లూడ్ చేయలేదు. రైతు ఆసరా కింద 5 ఏళ్లలో సంవత్సరం 12,000 ఇస్తానన్నారు. అదే రైతు భరోసా కింద తెలంగాణలో ఇంప్లిమెంట్ అయింది. ఇది 2 years బ్యాకే జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. చాలా వెల్ థాట్ అవుట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు 9 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అన్ని ఆచితూచి ఆలోచించి చేశారు. వారు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఏ కమిట్మెంట్ ఇవ్వరు.
నాకు నచ్చే పద్ధతి స్టైల్ అది. టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానీ కావలసినవి చేశామని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటే పసుపు కుంకుమ కానివ్వండి, అన్నదాత సుఖీభవ కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ సంక్షేమ పథకాలు మేము ఆల్రెడీ పెట్టేశాం, నవరత్నాల్లో ఉన్నవి అని చెప్తూ ఉన్నారు. సో మీరేం చెప్తున్నారు ప్రజలకి, ఏం చేస్తామని? అంటే 5 కోట్ల మంది ప్రజల కన్నా మనకు తెలివితేటలు మనకి ఎక్కువనే అనుకుంటే మనం చాలా తప్పదు అండి. పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. ఓకే, 5 కోట్ల మంది తెలుసు, వాళ్ళు రుణమాఫీ ఇస్తా ఉన్నారు, ఏమి ఇస్తారో వాళ్ళకి తెలుసు. డ్వాక్రా గ్రూపులు వాళ్ళు ఉన్నారు, బంగారం నడుచుకుంటూ వస్తుందన్నారు. వాటి గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఈ ఎలక్షన్ అయిపోతుంది, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ ఇప్పుడు పెన్షన్ 2,000 చేశారు. 2,000 అనౌన్స్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 3,000 అనగానే వాళ్ళు 3,000 చేశారు. ఈ నవరత్నాలను కాపీ కొట్టి మేము ఏదో డెలివరీ చేసాం, కామన్ మ్యాన్కి చేసాం అంటాం తప్పది. రాజశేఖర రెడ్డి గారి యుగంలో జరిగిన ఆరోగ్యశ్రీ ఇప్పుడు జరిగిందా? ఆయన ట్యూషన్ రీయింబర్స్మెంట్ విద్యార్థులకు ఇప్పుడు జరిగినాయా? ఒక 5 ఏళ్ళు పక్కగా జరిగింది, వాళ్ళు ఎందుకు చేయలేపారు? ఒక చిన్న బ్రిడ్జి కడతానికి 5 ఏళ్ళు, 1 ఇయర్లో చేస్తున్నారు, 5 ఏళ్ళు అయింది. కామన్ మ్యాన్గా మేము 150 కోట్లు మాల్ కట్టగలిగాం. ఒక గవర్నమెంట్ 1,50,000 కోట్ల గవర్నమెంట్ ఎలాంటి సమర్థత ఉండాలి, కాంపిటెన్స్ ఉండాలి, కేపబిలిటీ ఉండాలి. విజన్ ఉందని చెప్పారు. ఏం విజన్ ఉంది ఇక్కడ? ఏం కేపబిలిటీ ఉంది? ఇవన్నీ ఇక్కడ ఒక విల్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి, ఆ విల్లుకి తగ్గట్టుగా స్కిల్ కూడా ఉండాలి. అంటే పర్టికులర్గా మీరు విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక క్వశ్చన్. పోలవరం నిర్మాణం కానివ్వండి, రాజధాని నిర్మాణం కానివ్వండి, సమీపంలో జరుగుతున్నది అవాస్తవం అంటారా? అసలు మీరు వెళ్ళారా రాజధాని నిర్మాణం ఆ ప్లేస్కి, చూసారా? రైతు బిడ్డగా అక్కడ చేస్తున్న తప్పు అనిపించింది, నేచర్ని అప్సెట్ చేయటం. బట్ హ్యావింగ్ సెడ్ దట్ క్యాపిటల్గా స్టార్ట్ చేశారు, దాన్ని డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తారు. నాకు తెలిసి మొన్న నా కట్ట మీద వెళ్ళినప్పుడు నాకైతే ఏం కనపడలా అక్కడ. పోలవరం 90% రాజశేఖర రెడ్డి గారు తవ్విన కెనాల్సే, అది అందరికీ తెలిసిందే. పట్టుసీమ రాజశేఖర రెడ్డి గారు చేసింది, ఆయన 5 ఏళ్లలో అసలు ఆయన చేసింది. అవుట్ ఆఫ్ కెనాల్స్ నిర్మించారు, బట్ ప్రాజెక్ట్ ఇప్పుడు అవుతోంది 68% అవుతోందని నిన్న కూడా చెప్పారు. అంటే ఇదంతా గోబెల్స్ క్యాంపెయిన్ అండి. ప్రభుత్వం నడపాల్సింది, వాళ్ళు మీడియా ప్రమోషన్లో స్పెండ్ చేసిన టైము ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంటేషన్ మీరు చేస్తుంటే చాలా బాగుండేది. మళ్ళీ ప్రతి ఊళ్ళు తిరిగాం, అక్కడ జనభూమి కమిటీలో గేట్ కీపర్లను పెట్టారు. ఊర్లో సగం మందికి పబ్లిక్ పథకాలు ఇవ్వట్లేదు. ఇది ప్రభుత్వంలో ప్రతి కామన్ మ్యాన్కి అందాలి. మీరు తినే ఉప్పు, నేను కొనే పప్పు మీద కట్టిన పనులతో 1,50,000 కోట్ల ఆదాయం వస్తుంది. అది 5 కోట్ల మంది అందరికీ పంచాలి. అది వారి సొమ్ము, వారికి వీళ్ళ పేర్లు పెట్టుకుని చేయటం ఏంటండి? సో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రాజధాని వేరే చోటుకి మార్చేస్తారని ఇటువంటి ప్రచారం కూడా సాగుతుంది. పొద్దున మీరు ప్రచారంలో కూడా ప్రస్తావించారు. ఏంటి వాస్తవం ఏంటంటే పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది రాజధాని మీద? రాజధానిలో ఇప్పుడు నేను చూడకుండా ఇప్పుడు మనందరం వింటుంది తాత్కాలిక సెక్రటరేట్, తాత్కాలిక కోర్టు, ఏవైనా తాత్కాలికమే. అక్కడ పర్మనెంట్ హౌస్ ఇప్పుడు కట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. మూవ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంతా చేతల మనుషులు, మాటల మనుషులం కాదు. పబ్లిక్ ఒపీనియన్ని మీడియాతో షేప్ చేద్దాం అనుకుంటే అది మొన్న డిసెంబర్లో పటాపంచలు అయిపోయింది తెలంగాణ ఎలక్షన్తో. పబ్లిక్ని ఒక గోబెల్స్ లాగా చెప్పింది 100 సార్లు చెప్పించి అది క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు, స్కామ్స్టర్లు, ఇవన్నీ ప్రజలు అంతకన్నా మేధస్సు ఉంది, బియాండ్ దట్ చూస్తారు, చూసే అవకాశం ఇస్తారని నేను భావిస్తాను. సో పీవీపీ గారు ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని గుర్తించారా? ఎందుకు వచ్చింది అసలు ఆ కామెంట్? మీరు అసలు ఏమన్నారు ఆ రోజున? నాకు చాలా మంచి జరిగింది. సిఐఐ అని ఒక ఫెడరేషన్ ఉంది, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అని, చాలా ప్రీమియర్ బాడీ. వాళ్ళు ఎలక్షన్ ముందు ప్రతి పార్టీని పిలిచి మీ ఎకనామిక్ పాలసీ విజన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. మనం ఉంచిన చోట ఇక్కడ పక్కన నోవోటెల్ హోటల్లో. నేను మా పార్టీ తరపున వెళ్ళాను. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేను లాస్ట్ స్పీకర్ని. ముందు 7 పార్టీలు మాట్లాడారు, నేను లాస్ట్ స్పీకర్ని. ఫస్ట్లో మాట్లాడాను, ఇంగ్లీష్లో మాట్లాడాను. The only party that is consistent and committed to special status is YSR Congress Party and my leader Mr. Jagan Mohan Reddy. I rest my case. నా ముందు వాళ్ళందరూ స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారు, దాని గురించి మాట్లాడి మిమ్మల్ని బోరు కొట్టించినాం. మా ఎకనామిక్ పాలసీ గురించి మాట్లాడతానని చెప్పాను. అశ్వత్థామ హత కుంజరహ లాగా ముందు వెనక డిలీట్ చేసి, బోరింగ్ సబ్జెక్ట్ కింద. సో అందుకే నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టి క్లారిఫై చేస్తాను కదా, ఫుల్ వీడియో చూపించారు. 24 hours అంతా గొడవ తర్వాత చూపించారు. ఇంకెవరో క్విక్ ఐకమన్లే వాళ్ళ నుంచి. పెద్దలు కమ్యూనిస్ట్ నేతలు రామకృష్ణ గారు కూడా చెప్పాను, బీఫామ్ వెనక్కి తీసుకోమని చెప్పాను. వారికి కూడా సలహా ఇచ్చాను. ఆ మాట మాట్లాడే స్పెషల్ స్టేటస్ మాట్లాడే కొంచెం అందరినీ బీఫామ్ వెనక్కి తీసుకోమని. మేమంటే లెఫ్ట్ టర్న్లు, రైట్ టర్న్లు, యూ టర్న్లు తీసుకునే పద్ధతి కాదు నాది, మా పార్టీది కానీ మా నాయకుడిది కానీ. ఇంకా అభివృద్ధి ఏం జరగాలి ఇక్కడ? ఎటువంటి సమస్యల్ని మీరు ఫైండ్ అవుట్ చేశారు? రూరల్కి అర్బన్కి చాలా తేడా ఉందండి. రూరల్ ఏరియాలో 4 నియోజకవర్గాల్లో పక్కనే కృష్ణమ్మ నది ఉంది, కనకదుర్గమ్మ పాదాల కింద కింద మన విజయవాడ ఊరుంది. పక్కనే కిలోమీటర్ పక్కనే ఉంది కానీ తాగడానికి నీరు లేదు. తిరువూరులో ఫ్లోరైడ్ ఇష్యూస్, జగ్గైపేట మైలవరంలో సుబాబుల్ ఇష్యూస్. మినిమం సపోర్ట్ ప్రైస్ రాజశేఖర రెడ్డి గారు 4,200 ఇస్తే వాళ్ళు 1,800 రూపాయలు లేదు.
ఎక్కడికక్కడ లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. విజయవాడ సిటీకి ఇక్కడున్న యూత్ అంతా ఉన్నారు. వాళ్ళందరూ ఇటు వందల కొద్ది ఇన్స్టిట్యూషన్స్ నుంచి వేల మంది బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. అప్పుడు మొదలెడతా చూడటం ఏం చేయాలి, మనం ఇంజనీరింగ్ అయింది, యూనివర్సిటీస్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, యూఎస్ వెళ్ళాలి. అది ఇంజనీరింగ్ చేరకముందు వాళ్ళు కౌన్సిల్ చేయాలి. చేరిన తర్వాత ఒక ఫార్చ్యూన్ 1000 కార్పొరేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టమంటే వాళ్ళు పెట్టరు. కాకపోతే ఇక్కడున్న టాలెంట్ని వాళ్ళకి షోకేస్ చేయాలి. అందుకని ఒక వరల్డ్ క్లాస్ సెంటర్ ఫర్ కెరీర్ కౌన్సిలింగ్ ఎస్టాబ్లిష్ చేద్దామని. సో లెట్ us మేక్ విజయవాడ గ్రేట్. ఏఎస్ఏపీ అంటే as soon as possible కాదు, అకాడమిక్, సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాను, ఇదేదో కొత్త పదంలో కాయిన్ చేయడం కాదు. అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మా యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలగడం. సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు నేను అద్దం ముందు నుంచి బట్టి కొట్టాను 4 లైన్లు ఇంటర్వ్యూలు అట్లా చెప్పాలని. సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ చేయించాలి. నెంబర్ 2 సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను పెరిగిన బెజవాడ కాదు ఇది, ఇప్పుడు క్యాపిటల్ సిటీ. సో మన ఇండియాలో 4 మూలల నుంచి విజయవాడ ఉందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మోర్ లివబుల్ సిటీగా, ఒక ఫన్ సిటీగా, ఒక ఫ్రస్ట్రేటెడ్ సిటీని ఒక ఫన్ సిటీ లాగా మార్చాలి. ఒక ఈవెంట్ క్యాపిటల్ లాగా చేద్దామని. సో ఎకనామిక్ ఇన్ఫ్లో ఉంటుంది. ఒక ఈవెంట్ జరిగిందంటే ₹1 ఊళ్ళోకి వస్తాయి. పొలం కొట్టేవాడి దగ్గర నుంచి, ట్రాక్సీల దగ్గర నుంచి, హోటల్ రూముల వరకు ఇన్ఫ్లో వస్తుంది. ఒక ఈవెంట్ క్యాపిటల్ లాగా చేద్దామని. 3వది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఉన్న బ్రిడ్జెస్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 25 ఏళ్ల వరకు ఉండే విజన్ చూపించాలి. అలాగే హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ క్లోజ్ టు మై హార్ట్. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చూడండి మీరు, మెటర్నిటీ వార్డులో డెలివరీ అయిన విమెన్ బెడ్ షేర్ చేసుకుంటూ ఉంటారు, రేకుల షెడ్లు. అవన్నీ కాస్త ఒక ఈదర్ గవర్నమెంట్ తరపున కానీ, ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తరపున కానీ. నేను గ్రాండ్ విజన్ మాట్లాడను, పెద్ద పనులు చేస్తానని చెప్పను, చిన్న పనులే పెద్దగా చేస్తాం. 5 ఏళ్లలో మనం చేయగలిగింది టైం బౌండ్గా ఇదే ప్రజలకు చెప్తాను. వాళ్ళకి యాక్సెసిబుల్గా ఉంటాం, అవైలబుల్గా ఉంటాం, కామన్ మ్యాన్కి చేయగలం. వీఆర్ రీజనబుల్లీ కేపబుల్ పీపుల్. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది మాకు తెలుసు, చేయగలం, ప్రపంచం అంతా చూసాము. సో మాకున్న శక్తి కొలది ప్రభుత్వ సపోర్ట్తో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో వీ విల్ మేక్ ఎ స్మాల్ డిఫరెన్స్. వీ విల్ మేక్ అవర్ మార్క్ ఆన్ దిస్. మీ మీద ఒక పెద్ద చిట్టా తయారు చేశారు ప్రత్యర్థులు, విమర్శల చిట్టా. అన్నిటికీ నేను ఒక్కొక్కటి ప్రస్తావించను కానీ, రైట్, వాటన్నిటికీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి? వాళ్ళందరికీ ఇచ్చే సమాధానం ఒకటే. 15 ఏళ్ళ కుర్రాడి నుంచి 75 ఏళ్ల వరకు మీ అరచేతిలో సెల్ ఫోన్ ఉంది. జియో అంబానీ గారి పుణ్యం అని చెప్పి డేటా చీప్ అయింది. గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ చేయండి, నా మీద ఒక చార్జ్ షీట్ ఉంటే సిబిఐ నుంచి నన్ను వచ్చి అడగండి. ఆస్ట్రేలియాలో బాత్రూమ్స్ కూడా కడిగానని చెప్పారు కదా. సో అలాంటి వ్యక్తి ఆ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చి మీరు నిర్మించిన మాల్ ఇది. అంటే విజయవాడ ప్రజలకు ఒక కొత్త లైఫ్ స్టైల్ని పరిచయం చేసిన మాల్ ఈరోజు ఇక్కడ ఈ మధ్యలో నుంచుంటే ఏమనిపిస్తోంది వరప్రసాద్ గారు? రెండండి. ఒకటి, ఒక కామన్ మ్యాన్గా ఇది చేయగలిగాను. ఎవ్రీ కామన్ మ్యాన్ షుడ్ థింక్ నేను కూడా ఇది చేయగలనని. యూ షుడ్ థింక్ బిగ్, నాట్ బి అఫ్రేడ్ టు ఫీల్ బిగ్. 2, నా ఊళ్ళో చేయగలిగానని గ్రేట్ సాటిస్ఫాక్షన్. సంవత్సరానికి 1 కోటి మంది వస్తారు ఇక్కడికి. ఒక కామన్ మ్యాన్ కూడా ఇక్కడికి వచ్చి ఒక ఆదివారం 10 సెల్ఫీలు తీసుకున్న పిల్లలతో వచ్చి ఐస్ క్రీమ్ తిని వెళ్ళగలుగుతున్నాడు. ఆ ఆనందం ఫ్యామిలీతో వచ్చేది మామూలుగా రాదు. సో గ్రేట్ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మనకి. సో విజయవాడ లాంటి ప్లేస్కి టూరిజం అనేది ఒక ప్రాణంగా కూడా భావించవచ్చు. టూరిజం పరంగా విజయవాడని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? చాలా విజన్ ఉంది నాకు. నేను 80 దేశాలు తిరిగానండి. 60 నిమిషంలో 100 ప్లాన్లు చెప్పగలను వాట్ వీ కెన్ డూ అనేది. ఒక సన్బర్న్ అని యూత్ ఫిల్మ్ ఫెస్టివల్ బట్టి రావచ్చు, మ్యూజిక్ ఫెస్టివల్స్ బట్టి రావచ్చు, స్పిరిచువల్ సిటీ డెవలప్ చేయొచ్చు. స్పిరిచువల్ సిటీస్, ఇంత కైండ్ ఆఫ్ సీనిక్ బ్యూటీ ఎక్కడ దొరకదు మీకు. ఎస్, వెదర్ కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది. విజయవాడకైతే అవకాశాలు ఉన్నాయన్నది దీన్ని ఫ్యాంటాస్టిక్, వీ కెన్ మేక్ ఇంటూ ఫన్ సిటీ. అంటే దాని మాట ఫన్ సిటీ అన్నప్పుడు అది నేను ఊరిని రోడ్లో ఇది పిచ్చి వాగుడు వాళ్ళ ఒక 10 ఏళ్ల విజన్తో బ్రహ్మాండంగా మార్చవచ్చు దీన్ని. ఉదయం నుంచి కూడా మనం పీవీపీ గారితో ఎన్నికల ప్రచారంలో ఆయన ఫాలో అవుతూ వస్తున్నాం. అనేక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రస్తుతం మనం ఉన్నాం విజయవాడలో అతి ముఖ్యమైన ప్రాంతమైన, పేదలందరూ ఇక్కడ నివసించే ప్రాంతమైన మాచవరం కొండ ప్రాంతంలో ఉన్నాం. దీనికి అవతల సైడు మొగల్రాజపురం కొండగా పేర్కొంటారు, యువతల సైడ్ మాచవరం కొండగా పేర్కొంటారు. ఏనాడు ఇక్కడ మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ఏ రాజకీయ ప్రముఖులు కూడా ఈ కొండం ప్రాంతం ఇంత పైకి వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా విజయవాడ నుంచి పోటీ చేస్తున్న పొట్లూరి వరప్రసాద్ ఈ రోజు ఇక్కడికి వచ్చి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ ప్రాంతంలో ఎటువంటి సమస్యల్ని ఆయన ఫైండ్ అవుట్ చేశారు, ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పీవీపీ గారు, ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత కొండ మీదకి వచ్చి సమస్యలు కనుక్కోవటం గానీ, ఎన్నికైన తర్వాత తీర్చడం గానీ జరగలేదని ఇక్కడ ప్రజలు ప్రచారంలో చెప్తున్నారు. సో మీరు ఇక్కడ ఎటువంటి సమస్యల్ని ఫైండ్ అవుట్ చేశారు? వీటికి పరిష్కార మార్గాలకు సంబంధించి మీరు ఏమన్నా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారా? ప్రజల సమస్యలు ప్రజల దగ్గరికి వెళితేనే మనకు తెలుస్తుంది. ఇవాళ ఇంటింటికి వెళ్ళాం, మీ ఆడకూతురుని అడిగాం,
నలుగురు అక్క చెల్లెళ్ళు, మద్యపానానికి గురైన, మద్యపానానికి అలవాటైన ఇంటి పెద్ద తండ్రి, మద్యపానం నిషేధించబోతున్నారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడున్న నివసిస్తున్న కొండ ప్రాంతాలందరికీ సరైన దారి లేదు. మనం టార్చ్ లైట్లు పెట్టి చూసుకుంటా వచ్చాం. నైట్ టైం ఒక అడుగు పక్కకు పడితే పరలోకానికే. చాలా కష్టం. వీళ్ళంతా ఇక్కడ సంవత్సరాల తరబడి ఉంటున్నారు. వీళ్ళందరికీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు బాబుకుమార్ గారు, నేను, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ తప్పకుండా చేస్తాం. బట్ మనకి మేనిఫెస్టోలు ఆఫీసులో కూర్చుంటే రాదండి. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో తిరిగితే కానీ, వాళ్ళతో మమేకం అయితే కానీ మనకి వాళ్ళకున్న మినిమం రిక్వైర్మెంట్స్, నేను పొద్దున్న చోటే చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా 90% ప్రజలు వాళ్ళు ఏమి పెద్ద పెద్ద రిక్వైర్మెంట్స్ లేవు. మీరు మీ కళ్ళతో మీరే చూసారు. చాలా బేసిక్ నీడ్స్ అడుగుతున్నారు వాళ్ళు. అవి కూడా చేయలేకపోతున్నాం. సో ప్రధానమైన సమస్యలు మీ దగ్గరికి ఏం తెచ్చారు ఈ ప్రాంతంలో, ఈ కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలు? రోడ్ యాక్సెస్, పట్టాలు వీళ్ళకి కావాల్సిన ప్రధాన సమస్య. కరెంట్ స్ట్రీట్ లైట్ చూసారా, అంతా పిచ్ డార్క్ చూస్తున్నారు కదా అంతా. సో మనం ఒక మొబైల్ లైట్స్ లోనే ఉన్నాం. మహానగరం ఓ పక్క, కింద ఓ పక్క గాఢాంధకారం, చీకటి రాజ్యం, ఓ పక్క క్యాపిటల్ సిటీ అంటున్నారు. అది క్యాపిటల్ సిటీ అంటున్నారు, ఓ పక్క అంధకారం. సో కృష్ణానది అవతల ఉన్న రాజధాని, దాని అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారే తప్ప యువతలో ఉన్న ఈ కొండ ప్రాంతం కానివ్వండి, లేకపోతే దీనిపైన ఉన్న ప్రజల జీవన విధానాన్ని, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని ఎవరు పట్టించుకోవట్లేదు. విజయవాడలో కొండ ప్రాంతం ఎక్స్టెన్సివ్గా ఉందండి. పశ్చిమ నియోజకవర్గం నుంచి కొండలు ఉన్నాయి. కొండలు అందరూ ఉన్నారు, సోదరులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఇదే ప్రాబ్లమ్స్. ఇమాజిన్ చేయండి, ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి, కూరగాయలు కావాలన్నా పైకి రావాలి. ఇవన్నీ రేపటికల్లా చేస్తానని చెప్పను, వారంలో చేస్తానని చెప్పను, ఇదంతా ఒక మహానగరంలో మారుస్తామని చెప్పను. బట్ జగనన్న రాగానే ప్రతి ఒక్కరికి, మీ బిడ్డలందరికీ స్కూల్ ఫీజు 15,000, పింఛన్లు పెద్దవాళ్ళందరికీ, పక్కా ఇళ్ళు, పట్టా లేని వారందరికీ ప్రభుత్వంతో కూర్చొని పట్టాలు ఇప్పించి, ముందు ఇక్కడున్న కార్పొరేటర్తో, ఇక్కడున్న ఎమ్మెల్యేతో మాట్లాడి ఇక్కడంతా లైటింగ్ ఏర్పాటు చేసి ఇవన్నీ చేసే బాధ్యత మాది. మీకు మీ అందరికీ సేవ్ చేసే అవకాశం జగనన్నకి, మాకు ఒక అవకాశం ఇవ్వండి. సో విజయవాడ చుట్టుపక్కల చాలా కొండ ప్రాంతాలు మనం చూస్తూనే ఉన్నాం. కొండపైకి దాదాపు సగం వన్ టౌన్లో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ప్రాంతాల్లో. సో మీరు వాటన్నిటిని సందర్శించారా? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతానికి వెళ్ళాను, 36వ వార్డులోకి వెళ్ళాను. అక్కడ ఇదే ప్రాబ్లం, పట్టా ప్రాబ్లం. అక్కడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం బెటర్గా ఉంది. బాగా ఇబ్బందిగా ఉంది కృష్ణలంక కరకట్ట మొత్తం నడిచాను 6-7 కిలోమీటర్లు 3 రోజుల క్రితం. ఇక్కడ అసలు లైట్లే లేవు. అక్కడైతే అసలు మరీ ఇరుకు ప్రాంతం, డ్రైనేజ్ ఇళ్లలోకి వచ్చేస్తుంది. మీరే చూసారు. ఎందుకు తీసుకొచ్చారంటే మీ కళ్ళతో మీరే చూస్తారని. నేను మొత్తం 5 రోజుల నుంచి మొత్తం ఈ ప్రాంతాలని రోజు సాయంత్రం తిరుగుతున్నాను. అన్ని ఇట్లాంటి ప్రాంతాలు తిరుగుతున్నానమ్మా. సో ఫైనల్ గా పివిపి గారు, ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా సినారియో ఎలా ఉండబోతోంది, ఎలా అంచనా వేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీకి? నేను పార్టీ పరంగా మాట్లాడినండి. ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్య మానవుడి యాంగ్స్ట్, వారి బాధలు వర్ణాతీతం. లాస్ట్ 5 ఏళ్ళు జరిగింది. నేను నెగిటివ్గా మాట్లాడతాను అనుకుంటారు. అసలు బేసిక్ రిక్వైర్మెంట్స్ అందలేదు. అందకపోగా ప్రభుత్వ పథకాల్లోంచి వాళ్ళని ఎలిమినేట్ చేశారు. వాళ్ళు ఒక ఇండియాలో కాదు, ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, అసలు ఎక్కడున్నారో తెలియదు వాళ్ళకి. బేసిక్ రిక్వైర్మెంట్స్ అందట్లా. ఆ పైవాడు ఉన్నాడు. వీళ్ళందరూ వాళ్ళ విజ్ఞత చూపించి ఏప్రిల్ 11 ఓటు అయిపోతున్నారు. సో వారు వన్ సైడ్ అంటారు. మే 23న భారతదేశమే ఎస్టౌండ్ అయిపోతుందండి. అచ్చరువు చెందబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ రిజల్ట్ చూసి. మే 23. ఇది నేను ఏదో సర్వేలు ఎలక్షన్ కాదు, నాను నడుచుకుంటా ప్రతి ఇంటింటికి గడప గడపకి తిరిగాను. పల్లెటూరులో తిరిగాను, పట్టణంలో తిరిగాను, ప్రతి చోట తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రాబ్లమ్స్. ఒక్క కామన్ మ్యాన్కి ఒక్క పని జరగలేదండి. మా కళ్ళతో, దాన్ని నేను మేనిఫెస్టో, నేను కంప్యూటర్ గురించి చేయని అవసరం లేదు. నా కళ్ళతో చూసింది నేను చెప్తే చాలు. సో ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ పివిపి గారు. ఆల్ ది వెరీ బెస్ట్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లీడర్. మరో లీడర్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.